ఏం చెప్తున్నావు? దోసకి కడుగుతున్నావా? రాత్రి నానేసిన కదా రాగులు, మినుములు, మెంతులు అవి బాగా శుభ్రం కడిగితే బాగా నాని కదా. రాత్రి కొంచెం పొట్టు పోయింది. ఇప్పుడు బాగా కడిగి 2 వంపులు కడిగితే బాగా ఇట్లా వస్తాయి. రాగులు పొట్టు లేకుండా ఎర్రగా వస్తాయి అన్నమాట. నిన్న 1 వంపు కడిగాము రాత్రి, ఇప్పుడు 2 వంపులు కడిగినా. ఈ 2 వంపులు కడిగి వీటిల్లో పోసుకోవాలి. రాగుల్లో మినపగుండ్లు పోసుకోవాలి. తర్వాత ఈ మెంతులు నానేసినాం కదా రాత్రి, ఈ మెంతులు కూడా వీటిల్లో పోసుకోవాలి. అన్ని కలిపి 3 మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకొని ఒక గిన్నెకి పోసుకోవాలి. దోశలేక చట్నీకా? చట్నీ ఈ పల్లీలకి కారానికి అన్నమాట. టమాటా వేయకుండా ఇబ్బంది లేదు, కానీ ఒక్క టమాటాని వేసుకుంటే బాగా రుచిగా ఉంటుంది. కొంచెం నూనె వేసి బాగా వేగనిచ్చి ఇంకా కొంచెం నీళ్లు పోయాలన్నమాట. వాటర్ పోస్తే ఈ వాటర్ పోసి మనము మరిన్ని పోసుకోవాలి. అంటే కొంచెం ఎక్కువైనా ఉంచుకోవచ్చు, తక్కువ అయితే మళ్ళీ సన్నీళ్ళు పోయాలి కదా. అందుకు కాబట్టి ఈ వాటర్ పోసుకొని మూత పెట్టుకొని బాగా కాగిన తర్వాత దించి కొంచెం చల్లారనిచ్చి ఈ పల్లీలు ముందు చట్నీ పల్లీలు మిరపకాయలు దేవి మిక్సీకి వేసి నీళ్లు పోసుకొని బాగా మనకు సరిపడేంత నీళ్లు పోసుకొని మిక్సీకి వేసుకొని ఇటు కట్ చేయాలి. మొదలు పక్క కొస పక్క ఇటు కాడ ఉంచుకోవాలి. కొంచెం ఉప్పు చూసుకోండి, తప్పేం లేదు. అంటే సరిపోయిందా చాలేదా అని. ఒక ఉప్పు కోసం అయితే మనం తినలేం కదా, అందుకని కొంచెం ఉప్పు చూసుకొని చాలకుంటే వేసుకోండి, సరిపోతే ఏం లేదు. కొంచెం చాలకున్నా మనం కారిపొడిలో చట్నీలో సరిపోద్ది. అందుకు కాబట్టి ఒక ఉప్పు ఎక్కువ కాకూడదు. పిండి వాటర్ పోసుకోవాలి కొంచెం. అంటే మనం రోజు దోశ పిండి ఎట్లా కలుపుకుంటామో అట్లా వాటర్ కలుపుకొని పోసుకోవాలి. మనం దోశకి ఎర్రగడ్డగా రుద్దినాం అనుకో, నూనె వేసి బాగా తొందరగా మంచిగా వస్తాయి. అట్లా పోసుకోవాలి, తిరగేసుకోవాలి. మిక్సీకి వేసి అట్లా వేసుకోవాలి. మిక్సీకి వేయాలి. మనం మిక్సీకి వేసిన పల్లీల చట్నీ దీంట్లో పోసుకోవాలి. అంటే గ్యాస్ వెళ్తుంది అనుకో, గట్టిగా గడ్డలాగా అయిపోద్ది, అవసరం లేదు. మనం నీళ్లు కాంచుకున్నాం కదా, అందుకు కాబట్టి మనం కాంచుకొని పోసిన వాటర్ అయితే మనం కొద్దిగా వేడి చేసుకోవాలి. అందుకు కాబట్టి మనము నీళ్లు కాంచుకున్నాం కాబట్టి ఇట్లా
గ్యాస్ ఆపుకొని చట్నీ పోసి తాలింపులు ఇట్లా పోసుకొని దించుకున్న తర్వాత మనం ఉప్పు చూసుకోవాలి, అంటే ఎక్కువైందా తక్కువైందా అని. అట్లా ఇంకా అయింది చట్నీ రెడీ. దోశ, రాగి దోశ. ఇది చట్నీ, ఇది అవిసె గింజల పొడి. చట్నీ చేసుకోదు ఆలస్యం లేదనుకుంటే ఈ అవిసె గింజల పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే బాగా రుచిగా ఉంటుంది. సూపరా? ఎట్టుంది నాన్న బూసు దోశ? చాలా బాగుందా? చాలా బాగుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంటూ కాసేలు ఛానల్. బాయ్ గైస్. Bye guys.